ఎప్పటికప్పుడు నిజమైన వార్తలు అందించే ప్రజా న్యూస్ నెట్వర్క్ కి స్వాగతం. నమస్తే, మీరు చూస్తున్నది ప్రజా న్యూస్ నెట్వర్క్. సూర్యాపేట జిల్లాలో కల్తీ డిఏపి ఎరువుల వ్యవహారం సంచలనంగా మారింది. రఘునాథపాలెం, చౌటపల్లి, మేళ్ల చెరువు ప్రాంతాల్లో సుమారు 1000 బస్తాల కల్తీ డిఏపి ఎరువుల అనుమతి లేని వ్యక్తుల ద్వారా అక్రమంగా విక్రయించినట్లు ఆరోపణలు వెలుగులోకి రావడంతో వ్యవసాయ శాఖ, పోలీస్ శాఖ, కోరమండల్ కంపెనీ ప్రతినిధులు సంయుక్తంగా విచారణ చేపట్టారు. ఎరువుల నమూనాలను నాణ్యత పరీక్షల కోసం ప్రయోగశాలకు పంపించిన అధికారులు ఘటనపై పోలీసులకు అధికారిక ఫిర్యాదు అందజేసి సమగ్ర దర్యాప్తు నిర్వహించి బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను మా ప్రత్యేక కథనంలో తెలుసుకున్నాం. నమస్కారం అండి, నా పేరు రవి. నేను అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ అగ్రికల్చర్ హుజూర్నగర్గా పనిచేస్తున్నాను. ఈరోజు మన రఘునాథపాలెంలో డిఏపి ఎరువు అంటే లైసెన్స్ లేనటువంటి ఒక వ్యక్తి ఇక్కడ అమ్ముతున్నారని చెప్పేసి అమ్మారు, రైతులకు ఇచ్చారని చెప్పి తెలిసింది. దీని మీద విచారణ రావడం జరిగింది. దీంట్లో కనుక్కుంటే కొంతమంది రైతులు 50 కట్టలు 20 కట్టలు ఈ విధంగా లైసెన్స్ లేని వ్యక్తి పిచ్చిరెడ్డి అనే వ్యక్తి వారికి అమ్మినట్టుగా తెలిసింది. దీని మీద కోరమల్గా కంపెనీ వాళ్ళు కూడా వచ్చి ఇది మాది కాదు, ఇది అనుమానం ఉందని చెప్పేసి వారు అన్నారు. దీనికి శాంపుల్ కూడా మనం వారికి పంపించడం జరిగింది. దీని మీద మా ఏఓ గారు మన పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగింది. దీని మీద పోలీసు వారికి ఏదైనా లైసెన్స్ లేకుండా, ఎలాంటి అనుమతులు లేకుండా, ఎలాంటి పత్రాలు లేకుండా ఈ విధంగా అమ్మటం అనేది అది తప్పు, చట్టానికి విరుద్ధం. కాబట్టి దీని మీద మేము కంప్లైంట్ ఇచ్చేసి కఠిన చర్యలు తీసుకోమని, అలాగే ఇది ఎరువు ఎక్కడ తయారవుతుంది, ఏమవుతుంది, ఎట్లా మ్యానుఫ్యాక్చరింగ్ ఏ విధంగా వస్తుంది అనేది కనుక్కొని తగు చర్యలు తీసుకోవాల్సిందిగా పోలీసు వారిని కూడా మేము కోరడం జరిగింది. ఇక్కడ మేము ఏంటంటే రైతులకి మేము చెప్పేది, ఏ ఎరువులు కానీ, ఏ విత్తనాలు కానీ, ఏ పురుగు మందులు కానీ అనుమతి లేని డీలర్ల దగ్గర ఇక్కడ ఈ విధంగా రాత్రి వచ్చి తీసుకొని అమ్మేసి పోయేటోళ్ళ దగ్గర మీరు తీసుకోకండి. తక్కువ ధరలో ఎప్పుడు రాదు. ఇది మాకు ఈ విధంగా కనుక మీకు ఉంటే వెంటనే మా వ్యవసాయ శాఖ అధికారి కానీ, మా వ్యవసాయ శాఖ ఏడీ అని నాకు కానీ మీరు కనుక తెలియజేస్తే వెంటనే ఆ స్టాక్ని సీజ్ చేసి అది విచారణ జరిపి అది ఏమైనా దాంట్లో తేడాలు ఉంటే కఠిన చర్యలు జరుగుతుంది. ఈ విధంగా చేయడం వల్ల ఏంటంటే మన రైతులని, తోటి రైతులు మనం మోసం నుంచి కాపాడిన వాళ్ళు అవుతాం. కాబట్టి మీరు మోసపోకండి. ఈ విధంగా మీకు ఎవరు మోసం చేయకపోతే మాకు తెలియజేస్తే వారిని మనం ఆ మోసాన్ని ఆపడానికి, తగిన చర్యలు తీసుకోవడానికి మాకు ఆస్కారం ఉంటుందని మీకు రైతులకు విజ్ఞప్తి చేస్తాం. సంబంధిత వ్యక్తిమైన ఎఫ్ఐఆర్ అయిందా సార్? పోలీసులు కంప్లైంట్ ఇచ్చాము మేము. దాని మీద ఎఫ్ఐఆర్ అయింది. పోలీసు వారు కూడా మాట్లాడాము. వారు ట్రేస్ అవుట్ చేస్తామని చెప్పారు. అంటే దానికి ఎవరు మూలం, ఎవరు తయారు చేస్తున్నారు, ఎవరు తీస్తున్నారు ఏందనేది వాళ్ళు ట్రేస్ అవుట్ చేసే పనిలో ఉన్నారు. సుమారు ఈ గ్రామంలో ఎన్ని కట్టలు ఉండొచ్చు? కూడా అక్కడ ఏవో గారు ఇప్పుడు అక్కడ ట్రేస్ అవుట్ చేసి ఆ రైతులతో అంత కంప్లైంట్ తీసుకుంటారు. వారు కూడా అక్కడ కంప్లైంట్ ఇస్తున్నారు. ఇప్పుడు అక్కడ పోయి అక్కడ కూడా ఎన్ని బస్తాలు ఉంది తెలుస్తుంది. సుమారుగా ఒక 4 లోడ్లు తీసుకొచ్చి ఈ పిచ్చిరెడ్డి అనే వ్యక్తి 4 లోడ్లు అక్కడ ఇక్కడ 4 లోడ్లు 15 పిచ్చిరెడ్డి సంబంధం మాదారంలో ట్రిప్ డిషం సీను అని సుమారు ఒక 1000 బస్తాలు అమ్మినట్టుగా మాకు సమాచారం ఉంది. దీని మీద మేము తగు చర్య తీసుకుంటాం. కంపెనీ నా పేరు సుమన్ రెడ్డి అండి, కోరమండల్ జోనల్ మేనేజర్ని. ఈరోజు ఏదైతే ఉందో ఇక్కడికి రావడం అనేది ముఖ్యంగా నాసిరకమైన ఎరువులు ఉన్నాయని చెప్పేసి ఇక్కడ నిన్న మా ఫీల్డ్ టీమ్ మీటింగ్ కండక్ట్ చేశారు. ఇక్కడ ఉన్న రైతులందరూ కంప్లైంట్ చేసేసి గోదావరి డిఏపి ఎప్పుడు ఈ విధంగా లేదు, చాలా స్మెల్ వస్తుంది, కాబట్టి మీరు ఒకసారి విజిట్ చేయండి అని చెప్పేసి మా ఫీల్డ్ టీమ్ని కోరడం జరిగింది. రైతులు కోరడం ఏమంటే మా ఫీల్డ్ టీమ్ విజిట్ చేసేసి చూసినట్లయితే ఇట్లా అది బాగా వాసన వస్తుంది. ఆ వాసన కూడా కంపోస్టు ఎరువుల వాసన రావడం ద్వారా ఈ ఎరువులు మాది కాదు అని చెప్పడానికి ఒకే ఒక కారణం ఏంటంటే, మనము ఎప్పుడైనా కానీ డిఏపి అనేది ఫాస్ఫేట్ స్మెల్ రావాలి, కానీ ఇది వచ్చి కంపోస్ట్ స్మెల్ వస్తుంది. ఇంకోటి ఏంటంటే అనాథరైజ్డ్ మేము ఇచ్చినది ఏదైతే ఉందో గత 6 నెలల నుంచి మాకు ఇంపోర్టెడ్ సరుకులు అనేది అందుబాటులో లేవు. ఓన్లీ మ్యానుఫ్యాక్చరింగ్ అనేది ఈ సంవత్సరం స్టార్ట్ చేసాం. అది వైట్ డిఏపి. దీనికి చాలా తేడా ఉంది. కాబట్టి ఈ బస్తాలు ఏవైతుందో ఇందులో ఉన్న సరుకు మాది కాదు అని చెప్పేసి మా ఫీల్డ్ టీమ్ అనేది కన్ఫర్మ్ చేయడం జరిగింది. ఈ వీక్ని కూడా మన ఏఓ గారు, ఏడీఏ గారి ఆధ్వర్యంలో దీని శాంపిల్ కూడా పంపించడం జరిగింది. ఆ శాంపిల్ రిపోర్ట్ వచ్చిన తర్వాత సార్ వాళ్ళకి కూడా సబ్మిట్ చేయడం అనేది జరుగుతుంది.